ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరిట మీ అందరికి కూడా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 7వ భాగాన్ని చూడబోతున్నాం. ప్రోత్సాహకరమైన మాటలు. కష్టాలలో, నష్టాలలో, ఆయా రోగాల చేత, ఇబ్బందుల చేత, బాధలు, శ్రమలు పడుతున్న వారికి నేనిచ్చే అనుభవపూర్వక వాక్య ఆధారిత ప్రోత్సాహకర మాటల్లో ఇది 7వ భాగం. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, చాలామంది దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్న, అలాగే తరచుగా బైబిల్లో కూడా, లేఖనాల్లో కూడా కనబడేటువంటి ప్రశ్న ఇది. కేవలం కీర్తనలలో మాత్రమే 16 సార్లు కనబడుతుంది ఈ ప్రశ్న. ఇంకా ఆయా చోట్ల అక్కడక్కడ ఈ ప్రశ్న కనబడుతూ ఉంటుంది. ఎంతకాలము దేవా, ఎంతకాలము దేవా ఈ శ్రమలు, ఎంతకాలము దేవా ఈ బాధ, ఎంతకాలము దేవా ఈ కష్టం, ఎంతకాలము దేవా. ఈ ప్రశ్న తరచుగా మనం దేవుణ్ణి ఆయా సందర్భాలలో అడుగుతూ ఉంటాం. ఇలా అడగటంలో తప్పేం లేదు దేవుణ్ణి. అయితే ఒకటి, నువ్వు అడిగే ముందు ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండి ఈ మాట అడిగితే దేవుడు కూడా ఏమనుకోడు. అర్థమవుతుందా? ఈ ప్రశ్న నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు దేవునితో నీకు సరి అయిన సంబంధం ఉండి ఈ ప్రశ్న అడుగుతూ ఉంటే దేవుడు కూడా ఏమనుకోడు, జవాబిస్తాడు. కానీ దేవునితో సరైన సంబంధం లేకుండా, సరిగా దేవుని వెంబడించకుండా కొంతమంది అడుగుతూ ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ దేవునితో సరైన సంబంధాన్ని మెయింటైన్ చేయరు. వాళ్ళు దేవునితో సరైన సంబంధం లేకుండా అడుగుతూ ఉన్నప్పుడు, ఈ ప్రశ్నను అడుగుతున్నప్పుడు అది దేని కిందకి వస్తుందో తెలుసా? సణుగుడు గొణుగుడు కిందకు వస్తుంది. దేవుని మీద సణుక్కుంటున్నాం, గొనుక్కుంటున్నాం అనే భావన కింద వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దేవుని అడిగేటప్పుడు, ఈ ప్రశ్న అడిగేటప్పుడు, ఎంతకాలం దేవా ఈ శ్రమ, ఈ బాధ, వేదన, కష్టం అని అడిగేటప్పుడు దేవునితో సరి అయిన సంబంధం, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటే అడుగు. ఆయన చాలా ఓపికగా, సమయానుసారంగా జవాబిస్తాడు. కొన్నిసార్లు విసుగులు వస్తుంటాయి జీవితంలో. విసుగు, నిరుత్సాహం వస్తుంది, నిరాశ వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో విసుగులు వచ్చినప్పుడు, ముఖ్యంగా కూలబడినప్పుడు, తట్టుకోలేక శ్రమలు, బాధలు, అప్పుడు అడుగుతాం, ఎంతకాలం దేవా, ఎంతకాలం దేవా, ఎంతకాలం ఈ బాధ, శ్రమ అడుగుతూ ఉంటాం. నేను మరొకసారి నేను చెప్తున్నా, దేవునితో సరైన సంబంధం మెయింటైన్ చేస్తూ ఉంటే, కలిగి ఉంటే, ఎన్నిసార్లు అడుగు ఈ ప్రశ్న, దేవుడు చాలా ఓపికగా జవాబిస్తాడు. అనుభవాలు నేర్పిస్తాడు, గొప్ప అనుభవాలు నేర్పిస్తాడు. దీర్ఘకాలిక కష్టం ఉన్నప్పుడు, ముఖ్యంగా అంటే నెలల తరబడి అదే సమస్య ఉన్నప్పుడు, జీవితాల్లో, కుటుంబాల్లో సంవత్సరాల తరబడి కష్టం ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, జీవితాల్లో, కుటుంబాల్లో విసుగు చెందుతూ ఉంటాం. అలాగే విశ్వాసంగా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దేవుని సహాయం కొరకు, అయ్యా సహాయం చేయి, సాయం చేయి, సాయం చేయి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలకు జవాబు రానప్పుడు, ఏ విధమైనటువంటి జవాబు రానప్పుడు, నేను ఒక మాట చెప్తా, జనరల్గా ఒక 4 జవాబులు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఏదైనా విషయంలో సహాయం అడుగుతూ ఉన్నప్పుడు 4 రకాలుగా జవాబులు ఇస్తూ ఉంటాడు. మనం అడిగిన సహాయంకి ఎస్ అనొచ్చు, లేదా ఆయన నో అనొచ్చు. ఎస్ అని మనం అడిగింది ఇస్తాడు, నో అని అడగకపోయినా శ్రేష్టమైనది ఇస్తాడు. వెయిట్ అంటాడు. మూడవది వేచి ఉండు అంటాడు. వేచి ఉండు, కాబట్టి మౌనంగా వేచి ఉండాలి. 4వది మౌనంగా ఉంటాడు, మాట్లాడు మౌనంగా ఉంటాడు, ఏం చెప్పడు. ఎస్, నో, వెయిట్ ఏం చెప్పడు. 4వది మౌనంగా ఉంటాడు. అది ఇంకా భరించలేం మనం. ఆయన మౌనంగా ఉన్నప్పుడు భరించలేం, కష్టమైపోద్ది, భరించలేం. సో ఇలాంటి పరిస్థితులలో
ఒక కష్టమో ఒక వేదనో నెలల తరబడి సంవత్సరాల తరబడి మన జీవితాల్లో కుటుంబాల్లో ఉన్నప్పుడు విసుగు చెందుతాం. అలాగే మన ప్రార్థనలకు జవాబులు రానప్పుడు, మన ప్రార్థనలకు ఏం జవాబు రానప్పుడు, దేవుడు నన్ను మర్చిపోయాడబ్బా, దేవుడు నన్ను వదిలేసాడబ్బా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదబ్బా, దేవుడు నాకు సాయం చేయట్లేదబ్బా అని విసుగు చెందుతూ ఉంటాం. అప్పుడు వస్తే ఈ ప్రశ్నలు, ఎంతకాలం దేవా, ఎంతకాలం దేవా? ఈరోజు వేదన పడుతున్నావా? ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు. కొంతమంది ఇళ్లలో ఉండేది పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ప్రతి నెల పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ ఇబ్బందులు తట్టుకోలేము, అప్పుల్ని తట్టుకోలేము, ఇంట్రెస్ట్ కట్టే తప్పుకోలేము. కొన్నిసార్లు బ్యాంక్ లోన్స్ కూడా మనల్ని పిండేస్తాయి. బ్యాంక్ లోను ఇంట్రెస్ట్ తక్కువ అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అవి కూడా పిండేస్తుంటాయి మనల్ని. బయట తెచ్చిన అప్పులు, బయట నుంచి మన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర తెచ్చిన అప్పులు వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టలేక, ఇది నెలల తరబడి ఈ పరిస్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు, సంవత్సరాల తరబడి ఈ పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నప్పుడు, ఎంతకాలం దేవా, ఏందయ్యా, ఏంది నా బ్రతుకు, ఏంది నా కుటుంబ పరిస్థితి, ఎంతకాలం దేవా, జవాబు ఇవ్వవా, సాయం చేయవా, మాకు సమృద్ధినివ్వవా, మా అప్పులు తీర్చవా. అలాగే దీర్ఘకాలిక రోగాలు, దీర్ఘకాలం ఉన్నప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ హాస్పిటల్ వెంబడి, డాక్టర్ల వెంబడి తిరుగుతూ మెడిసిన్స్ వేసుకునేటప్పుడు విసుగు వస్తుంది. నాకు కూడా వచ్చింది, నేను కాదంటంలే. నా ఉద్దేశంలో మాత్రం నేను ఒకటి చెప్తా, ముందుగా కనుక్కుంటే గుండె జబ్బు అంత మంచి జబ్బు ఏది లేదు. గుండె జబ్బు అంత మంచి జబ్బు ఏది లేదు. ఏదో స్టంట్ వేస్తారు, బైపాస్ సర్జరీ చేస్తారు, అయిపోయి. నువ్వు మెయింటైన్ చేసుకుంటే గుండెని చక్కగా అది పని చేసుకుంటూ బాగుంది. మిగతా సమస్యలన్నీ సమస్యలే, మిగతా జబ్బులే భరించలేము. అది క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ప్రతిదానికి పోతూనే ఉండాలా, డాక్టర్ల దగ్గరికి మెడిసిన్స్ తీసుకుంటూనే ఉండాలా. సో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా కానీ మన శరీరాల్లో ఉన్నప్పుడు తట్టుకోలేం. ఆ మెడిసిన్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేం. ఎంతకాలం దేవా ఈ శ్రమలు, ఈ నొప్పి, బాధ, వేదన కాదా అడగమా? నేను కూడా 2-3 సార్లు దేవుణ్ణి అడిగా, ఎంతకాలం దేవా, ఎంతకాలం దేవా. అప్పుడు నాకు ఇచ్చినటువంటి తలంపులన్నీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు నా అనుభవంలో నుంచి వచ్చిన, నేను నేర్చుకున్న పాఠాలే మీకు ప్రోత్సాహకర మాటలుగా చెప్తున్నదంతా కూడా. దీన్ని కూడా ఎంతకాలం దేవా అనేది కూడా నేను ఈరోజు దావీదు అనుభవం చెప్తా. 16 సార్లు కీర్తనలో కనబడుతుంది ఈ ప్రశ్న. ఇక్కడే కాదు జనాలు అడిగేది ఈ ప్రశ్న, దేవుణ్ణి పరలోకంలో కూడా అడుగుతున్నారు, పరిశుద్ధుల ఆత్మలు అడుగుతున్నాయి, ఎంతకాలం దేవా, అయా మమ్మల్ని కొట్టారయ్యా, మమ్మల్ని హతసాక్షులుగా చేశారయ్యా, ఎంతకాలం న్యాయం తీర్చవయ్యా. ఆడ కూడా అడుగుతున్నారు. ప్రకటనలో 6వ అధ్యాయంలో మాట్లాడుకుందాం అవన్నీ కూడా. హబక్కూకు అడుగుతున్నాడు, ఎంతకాలం దేవా వేచి ఉండాలా. సో ఈ రీతిగా 2-3 భాగాలుగా నేను ఎంతకాలం గురించి మాట్లాడతాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కుటుంబాల్లో భర్త సరిగా లేనప్పుడు, భార్య సరిగా లేనప్పుడు, పిల్లలు సరిగా లేనప్పుడు, పిల్లలు త్రోవ తప్పినప్పుడు, చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, చెడు వ్యసనాలకు అలవాటు పడినప్పుడు, చెడు స్నేహితులతో తిరుగులాడుతూ ఉన్నప్పుడు, కుటుంబానికి తలనొప్పిగా తయారైనప్పుడు, కుటుంబానికి పెద్ద హెడేక్, వాళ్ళే సమస్యను సృష్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు కుటుంబాలకు. అప్పుడు వస్తుంది వేదన, హృదయంలోంచి వేదన. ఎంతకాలం దేవా నా భర్త మారడు, ఎంతకాలం దేవా నా భార్య మారదు, ఎంతకాలం దేవా నా పిల్లలు మారరు, ఎంతకాలం నా కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, నా అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, నా తల్లిదండ్రుల్లో చెప్పలేము. కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి విచిత్రమైన పరిస్థితులు. ఎంతకాలం దేవా వీళ్ళందరూ నాకు వేదన కలగజేస్తారు, అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఈరోజు నీ వేదన ఏదైనా ఉండొచ్చు. ఈ ప్రశ్న అడుగుతూ ఉంటే దావీదు అనుభవంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. సోదరి సోదరుడా, దిగులు పడమాక, నిరుత్సాహపడమాక, దిగులు పడద్దు, నిరుత్సాహపడద్దు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం. పేతురు భక్తుడు కూడా అంటాడు, ఎంతకాలం అంటే
కొంచెం కాలం అంటాడు. కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తాడు. అది పేతురు భక్తుని యొక్క అనుభవంలోంచి వచ్చిన మాట. కొంతకాలం, ఆ కొంతకాలం ఎంతయ్యా? 2 నెలల, 3 నెలల, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అది తెలియదు. అది దేవుని చేతిలో ఉంది. ఈ ప్రశ్నకు సరైన జవాబు ఎవరు ఇస్తారు తెలుసా? దేవుడే. భక్తుల అనుభవాలు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఆ పాఠాల నుంచి మనం నేర్చుకోవాలా? అలాగే ఒకటి మాత్రం నిజం, దీనికి సరైన జవాబు ఇవ్వగలిగింది దేవుడే, వ్యక్తిగతంగా నీ జీవితంలో. అది నేనంట. మేమంతా కూడా ఆయా భక్తుల అనుభవాల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు పాఠాలు. ఈరోజు దావీదు భక్తుని జీవితం నుంచి ఎంతకాలం అడిగాడు, ఆయన అనుభవం నుంచి ఏం నేర్చుకున్నాడనే మాత్రం నేను చెప్పగలుగుతా. కానీ నీ అనుభవంలో ఎలాంటి జవాబు ఇస్తాడు దేవుడు అనేది నీకు మాత్రమే చెప్తాడు ఆయన వ్యక్తిగతంగా. అందుకని అంట దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. ఉత్తత్త సంబంధాలు వదిలేయండి. ఇప్పుడు కూడా మారకబాటు అట్లా మనం సరి అయిన సంబంధం దేవునితో కలిగి ఉండాలి. దేవునితో సూటిగా మాట్లాడను కాక. అప్పుడు ఏం జరుగుతుంది? దేవునితో సరి అయిన సంబంధం అంటే నీతో మాట్లాడతాడు ఆయన, నీకు జవాబిస్తాడు ఆయన. దయచేసి గమనించండి. మరొకసారి నేను చెప్తున్నా, నేను చెప్పేది అంతా కూడా ఆయా భక్తుల జీవితాల్లోంచి ఎంతకాలం అని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు పాఠాలు, దేవుడు వాళ్ళకే నేర్పించాడు పాఠాలు అనేవే మీ ముందు చెప్తూ దేవుడు ఆయా రీతిలుగా పనిచేస్తాడు. బైబిల్లో మనం దేవుడు ఎన్ని రకాలుగా పనిచేస్తాడో ఆయా జీవితాల్లో, జాతుల జీవితాల్లో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో పనిచేసే విధానాల నుంచి నేర్చుకుంటాడు దేవుడు. పనిచేసే విధానాలు అలాగే పనిచేయాలని ఏం లేదు. నీ జీవితంలో ఇంకా అద్భుతంగా పనిచేయచ్చు. కాబట్టి నేను ఆయా భక్తులు నేర్చుకున్న పాఠాలు ఎంతకాలం అనే ప్రశ్నకు జవాబు, ఏం నేర్చుకున్నారు, పాఠాలు ఏం నేర్చుకున్నారని చెప్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో వచ్చే ఈ ప్రశ్నకు ఎంతకాలం దేవా అనే దానికి దేవుడే సరైన జవాబు నీతో మాట్లాడుతూ నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండు. ఈ సందర్భంలో మనం కీర్తనలు 13, మీరు బైబిల్ తెరవండి. కీర్తనలు 13. ఈ 13వ కీర్తనలో మొదటి 2 వచనాల్లోనే 4 సార్లు కనబడుతుంది. ఎంతవరకు 4 సార్లు అల్లాడుతున్నాడు దావీదు భక్తుడు. దావీదు రాసిన కీర్తన ఇది. అంటే ఏ టైంలో రాశాడో చూడండి. ఎందుకంటే దయచేసి గమనించండి, నేను ముఖ్యంగా 2 ప్రశ్నలకు నేను ఈరోజు జవాబిస్తాను. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఒకటి మనం పరిశీలించుకోవాలా, ఎందువలన, ఏ కారణాలను బట్టి మనం ఈ ప్రశ్నను దేవుని అడుగుతున్నాం. లెట్ us be very clear before God. దేవుని ముందు చాలా మనల్ని మనం కుమరించుకుంటూ ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎందువలన, ఏ కారణాన్ని బట్టి నువ్వు దేవుని ప్రశ్న అడుగుతున్నావు ఎంతవరకు అని. అదొకటి కారణం. అది మొదటి అంశం. దానికి జవాబులు చెప్పుకుందాం. మీరు చెప్పాలా మీ వ్యక్తిగత జీవితంలో దేవునికి. అంటే మనం పరిశీలించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. నువ్వెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు దేవుణ్ణి? ఏ కారణాన్ని బట్టి? నీకున్న కారణాలు ఏంటి? అది నేను మీ ముందు పెడుతూ ఉన్నా, మీరు పరిశీలించాలా, దేవునితో మాట్లాడండి. రెండవ ప్రశ్న, సరే ఇటువంటి పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో చెప్పానుగా నేను, ఎంతవరకు దేవా, ఎంతకాలం దేవా అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది? విసుగు చెందినప్పుడు. నువ్వు ఎందుకు విసుగు చెందుతున్నావు? దీర్ఘకాలంగా ఉంది సమస్య. ఎందుకు విసుగు చెందుతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసమే ప్రార్థన చేసుకున్నప్పుడు జవాబు రావట్లే, అందుకని విసుగు చెందుతున్నావు, అందుకని ఈ ప్రశ్న వస్తుంది. కనుక అరే దేవుడు నన్ను పట్టించుకోవట్లే, నన్ను మర్చిపోయాడు, నన్ను వదిలేశాడు, మరి ఇప్పుడు నేనేం చేయాలన్నా ఇటువంటి పరిస్థితుల్లో? అది రెండవ అంశం మనం ధ్యానించుకునే రెండవ. ఇప్పుడు నేనేం చేయాలి? అంత గందరగోళం. దేవుడు కామ్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. కనుక ఉదాహరణకు నేను మొదటి అంశం ఏంటండి? ఏ కారణాన్ని బట్టి, ఎందువలన, ఏ కారణాన్ని బట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్న మనం అడుగుతున్నాం.
ఉదాహరణకు నేను దావీదు భక్తుని జీవితాన్ని తీసుకుంటున్నా కాబట్టి దావీదు అడుగుతున్నాడు ఇప్పుడు. ఎందువలన ఈ ప్రశ్న దేవుణ్ణి దావీదు అడుగుతున్నాడు? దాని కొరకు ఉదాహరణగా కీర్తనలో 13 తీసుకున్నాను. మొదటి 2 వచనాల్లోనే కనీసం 4 సార్లు కనబడుతుంది. ఎంతవరకు అనేది 4 సార్లు కనబడుతుంది. ఏ టైంలో రాశాడు, ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? ఆ నేపథ్యం మనం ఆలోచిస్తే సౌలు రాజు దావీదును తరుములాడుతున్నాడు, వేటాడుతున్నాడు, పక్షిని వేటాడినట్టుగా. ఆయన అంటాడు ఒకానొక సందర్భంలో, ఏమని అంటాడంటే, అయ్యా రాజా, మామూలుగా వేటగాళ్ళు పర్వతాల్లోకి వస్తారు. ఎందుకు? పక్షులను వేటాడటానికో జంతువులను వేటాడటానికో వస్తారు. రాజా, నువ్వు నన్ను వేటాడుతున్నావు, నేను కూడా అరణ్యాలు పట్టుకొని, పర్వతాలు పట్టుకొని, గుహలు పట్టుకొని తిరుగుతున్నా నీ నుంచి తప్పించుకోవడానికి. ఒకానొక సందర్భంలో మాట్లాడతాడు సౌలుతో దూరం నుంచి, అయ్యా వేటగాళ్ళు పక్షులను వేటాడటానికి పర్వతాలకు వస్తారు, కానీ నువ్వేందయ్యా ఈగనైనా నన్ను వేటాడటానికి వచ్చావా అంటాడు. మిన్నల్లి ఈగను వేటాడటానికి వచ్చావయ్యా అని 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ఒక మాట అంటాడు ఆయన దావీదు భక్తుడు. ఏమంటే అంటే, ఇలా తరమబడుతున్న సమయంలో నాకు మరణానికి ఒక అడుగు మాత్రమే ఉన్నది, నాకు మరణానికి ఒక అడుగు మాత్రమే ఉంది. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో నాకు మరణానికి ఒక అడుగు దూరమే ఉన్నది అన్నట్టు కొన్ని సందర్భాల్లో చెప్పుకొని వచ్చాడు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు తరిమాడు? ఎందుకంటే రాజైన సౌలుకు ఒక విషయం తెలియబడింది. ఏంటది అంటే, సమూయేలు భక్తుడు పోయి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశాడు, ప్రతిష్ఠ చేశాడు అన్న అంశం తెలిసినప్పటి నుంచి ఇక ద్వేషం పెంచుకున్నాడు, అసూయను పెంచుకున్నాడు. బట్ ఆ అసూయ ద్వేషాలు అదొక్క అంశానికే రాలే, అంతకు ముందుకు కూడా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే దావీదు గొలియాతుని చంపాడో ప్రజలందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను చంపాడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆ మాటలు విని నాకంటే ఎక్కువగా దావీదును వీళ్ళు పొగుడుతున్నారని చెప్పి అప్పటి నుంచి అసూయ ద్వేషాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత 2 సార్లు ఈటను విసిరాడు చంపడానికి, 2 సార్లు దేవుడు తప్పించాడు. ఆ తర్వాత రాజుగా ప్రతిష్ఠ చేయబడ్డాడు, సమూయేలు చేత అభిషేకం చేయబడ్డాడు అన్న తెలిసినప్పటి నుంచి ఇంకా చంపడానికి ఫుల్ లెంగ్త్లో పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తరుముతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 9 సంవత్సరాలకు పైగానే. 9 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ అయి ఉండొచ్చు. తరుముతూనే ఉన్నాడు. ఇది నేనంట 9 సంవత్సరాలు అరణ్యాలు, పర్వతాలు, గుహలు, కొండలు పట్టుకొని, మైదానాలు పట్టుకొని తిరుగులాడుతూ ఉన్నప్పుడు, పరిగెడుతూ ఉన్నప్పుడు విసుగు వస్తుంది. దీర్ఘకాలిక శ్రమలు, దీర్ఘకాలిక బాధలు విసుగుని తెప్పిస్తాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఈ రీతిగా అడవులు పట్టుకొని తిరుగుతున్నప్పుడు అంత ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, అనారోగ్యంతో బాధపడుతున్నాడు కూడా ఈ కీర్తన రాసేటప్పుడు. కాబట్టి అందుకని అంటాడు, నేను మరణ నిద్ర నొందకుండాను, నేను చచ్చిపోకూడదయ్యా, నా శత్రువుల చేత చచ్చిపోకూడదు, నేను ఆ అనారోగ్యంతో చచ్చిపోకూడదు. కనుక ఈ రీతిగా అతను దీర్ఘకాలిక శ్రమలను బట్టి విసుకొచ్చి దీర్ఘకాలికం వేటాడబడటం, పారిపోవటం, తప్పించుకొని పోవటం, వీటన్నిటిని బట్టి విసుగు చెంది మాట్లాడతాడు. అప్పుడు అతను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చదువుదామా? కీర్తన 13, 1 నుంచి 2 వచనాలు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు? ఏమంటున్నాడు ఆయన? నువ్వు నన్ను మర్చిపోయినావు. ఇదే కదా మనకు వచ్చే ఆలోచనలు, తలంపులు. దేవా, నన్ను మర్చిపోయినావు. దీర్ఘకాలికంగా శ్రమలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదా ఆ బాధల్ని తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక హృదయంలోంచి వచ్చే ఆ మాటలవే, తలంపులవే దేవునితో చెప్పుకుంటుంటే, మర్చిపోయావయ్యా, నన్ను మర్చిపోయావా, నన్ను మర్చిపోయావా, నన్ను మర్చిపోయావయ్యా, నిత్యము మర్చేదవా? ఇప్పటికీ ఇంతేనా? నా జీవితం ఇంతేనా? నా బ్రతికింతేనా? నేను ఎప్పటికీ పారిపోతానే ఉండాలా? నిత్యము నన్ను మర్చిపోతావా? ఇవి కాదు మన ఆలోచనలు కొన్ని సందర్భాలలో.
ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి వస్తూ ఉంటాయి కదా. నిత్యం మర్చిపోతావా? నిత్యం మర్చిపోతావా? ఆ తర్వాత ఏమంటాడు ఆయన, నాకెంతకాలము విముఖుడు అయ్యిందువో, నీ ముఖాన్ని చాటేశావు, నీ ముఖాన్ని చాటేశావు. అది నాకు అందుబాటులో లేవు, నువ్వు నీ ముఖాన్ని నాకు చాటేశావు. నీ ముఖం చూస్తేనే నాకు స్ట్రెంగ్త్ వచ్చేది, బలం వచ్చేది, శక్తి వచ్చేది. కానీ నీ ముఖాన్ని నాకు చాటేశావు. చూడండి ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును, దాని ద్వారా ఏమైపోయింది, నా మనసులోకి చింత వచ్చింది. ఎంతవరకు దేవా నేను ఏడవాలా? ఎంతవరకు పగలంతయు నా హృదయంలో దుఃఖాక్రాంతుడనై ఉందును, పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును. ఎంతవరకు నా శత్రువు నా మీద హెచ్చించుకుంటాడు. చూడండి దాదాపుగా 4 సార్లు ఎంతవరకు అని కనబడతా ఉంది. వేదన, అదీర్ఘకాలిక శ్రమలోంచి వచ్చిన ఆ వేదన. ఎంతకాలం దేవా, ఎంతకాలం మర్చిపోతావు? ఎంతకాలం నాకు అందుబాటులో ఉండకుండా ఉంటావు? ఎంతకాలం నీ ముఖాన్ని నాకు మరుగు చేస్తావు? ఎంతవరకు నేను ఏడవాలా, చింతపడాలా? ఎంతవరకు పగలంతయు నా హృదయంలో దుఃఖాక్రాంతుడై ఉందను? ఎంతవరకు నా మీద శత్రువులు దాడి చేస్తూ ఉంటారయ్యా? నా మీద శత్రువులు తను తాను హెచ్చించుకుంటారయ్యా. ఎంతవరకు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే అంతరంగంలోకి తొంగి చూస్తున్నాడు. ఇప్పుడు మొదటి 2 వచనాల్లో అంతరంగంలోకి తొంగి చూస్తూ ఉన్నాడు. అంతరంగంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఆ ఆలోచనతో పోరాడుతున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు, పోరాడుతున్నాడు. ఈ సోదరుడా, ఇది కాదు నీ వేదన. ఎంతవరకు నేను ఏడవాలి దేవా? ఎంతవరకు బాధపడాలి దేవా? ఎంతవరకు ఈ కష్టం, ఎంతవరకు ఈ రోగం, ఎంతవరకు నా మీద శత్రువులు దాడి చేస్తూ ఉంటారు, ఇతరులు నా మీద దాడి చేస్తూ ఉంటారు? నీ ముఖాన్ని ఎందుకు మరుగుపరుచుకుంటున్నావు? నన్ను ఎందుకు పట్టించుకోవట్లే? నన్ను ఎందుకు మర్చిపోయావు? సోదరుడా, ఇదే నీ వేదన అయితే దావీదు ఏ పాఠం నేర్చుకున్నాడో మనం కూడా ఈరోజు ఆ పాఠాన్ని నేర్చుకుందాం. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఆ తర్వాత అతను ఏం చేస్తున్నాడు అంటే మొదట అంతరంగంలోకి తొంగి చూశాడు. తన ఆలోచనలు అట్టున్నాయి, ఆ ఆలోచనలు బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతకాలం దేవా అని అడుగుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, మన అందరి జీవితాల్లో కూడా మనం కోరుకునేది ఏందో తెలుసా? క్విక్ ఫిక్స్ తెలుసు కదా. ఏదైనా ఇరిగిపోతే ప్లాస్టిక్వి క్విక్ ఫిక్స్ పెట్టుకుంటాం, వెంటనే తక్షణమే అది అతుక్కుంటుంది. అంటే దాన్ని నేనేమంటానంటే తక్షణ పరిష్కారాలు. మనకందరికి కూడా మన జీవితాల్లో కావాల్సింది తక్షణ పరిష్కారాలు, క్విక్ ఫిక్స్. అన్నిటికీ అది సాధ్యం కాదు, అది నేను చెప్పదలిచింది. అన్నిటికీ అది సాధ్యం కాదు. నీకు వచ్చిన ప్రతి ఇబ్బందికి తక్షణ పరిష్కారాలు లభించవు. నీకొచ్చే అన్ని శ్రమలకు తక్షణ పరిష్కారం లభించదు. కొన్ని ఇబ్బందులకు, శ్రమలకు తక్షణ పరిష్కారం దేవుడు ఇస్తాడు, కొన్నిటికి ఇవ్వడు. అవి దీర్ఘకాలంగా ఉంటాయి. అప్పుడు వాటిని మనం భరించాల్సిందే, అన్నిటినీ అతికించలేం. కొన్ని అతుక్కోకుండా ఉంటాయి, అంటే తక్షణ పరిష్కారాలు లభించవు, క్విక్ ఫిక్స్ ఉండదు. అప్పుడే ఈ మాటలు వస్తాయి, ఎంతకాలం దేవా అనే మాటలు అప్పుడు వస్తాయి హృదయంలో నుంచి. దయచేసి ఈ విషయాలు గమనించండి, వాటిని మనం భరించాలి. ప్రభు సమయ పాలనని నమ్మాలి. నేను చెప్తా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు యొక్క సమయ పాలన, ప్రభు యొక్క సమయం, దాని కొరకు వేచి ఉండాలి. ఆయన సమయాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఆయన సమయం అద్భుతంగా అంటే కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. స్పెసిఫిక్ టైం అనేది దేవుని దగ్గర ఉంటుంది. ప్రతి దానికి కూడా ఆయా కార్యక్రమాలు చేయటానికి, విషయాలు పరిష్కరించడానికి, నీ జీవితంలో కూడా కార్యాలు చేయటానికి ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. పరిశుద్ధాత్మని పంపించేటప్పుడు కూడా ఆయన అనుకూలమైన సమయంలో, ఆయన సమయంలో పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. ఆయా విషయాల గురించి, రాకడ గురించి ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు, అయ్యా ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయా, ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి, ఎప్పుడు 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 ఎంతకాలం, ఎప్పుడు? ఇదే మన హృదయంలో చెలరేగే ఆలోచన. ఎప్పుడు సంభవిస్తాయి? కాలములను, సమయములను దేవుడు తన ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అది జవాబు చెప్పింది.
సమయపాలన, కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి. ఆయన కరెక్ట్గా పరిపాలిస్తారు. అన్యాయం ఉండదు ఆయన దగ్గర. నీకు అన్యాయం చేయడు. నీకు నీ కుటుంబానికి ఆయన అన్యాయం చేయడు. నమ్ముది. ఈరోజు విరిగిపోయిన అంశాలు ఉండొచ్చు నీ జీవితంలో, నీ కుటుంబంలో విరిగిపోయిన అంశాలు ఉండొచ్చు. క్విక్ ఫిక్స్ చేద్దామంటే అవి అతుక్కోకపోవచ్చు. అందుకని అడుగుతున్నావు, ఎంతకాలం దేవా? దేవుని సమయాన్ని నమ్మాలా? అదొక జవాబు. దేవుని సమయాన్ని నమ్ము. టైం వచ్చినప్పుడు ఆయన చేసేస్తాడు. ఆయన టైం ఎప్పుడు అనేది నీకు చెప్తాడు ఆయన. జనాలకు ఓపిక లేదు. ఈ మధ్యకాలంలో జనాలకు ఓపిక లేదు. అందుకని ఆయా భక్తుల దగ్గరికి పోయి, అయ్యా దేవుడు ఎట్ట చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు చెప్పయ్యా అని ప్రార్థించుకొని వాళ్ళ ద్వారా చెప్పించుకోవాలని ట్రై చేస్తుంటారు. ఇట్ట అన్నం తింటాం ఎందుకు? ఇటనేదేనంటే దేవుడు నీతోనే మాట్లాడతాడుగా. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే మా కళ్ళ మీదే మాట్లాడతాడు. నీతో మాట్లాడితే నీకు చెప్తాడు. దయచేసి గమనించండి, వేరే వాళ్ళకి కాదు. కొన్ని విషయాలు చెప్తాడు, అన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికైనా పోయి ప్రార్థనకు పోతే నేనేమి విమర్శించట్లే, కానీ నీకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత నువ్వు మర్చిపోతున్నావు అనేది నేను గుర్తు చేస్తున్నా. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు కూర్చో ప్రార్థనలో, ఉపవాసం ఉండు, కన్నీళ్లు గార్చు, నాకు చెప్పు, నాతో మాట్లాడు, నీ స్వరం వినిపించు అంటే నీతోనే చెప్తాడు. నీ జీవితంలో ఎప్పుడు చేస్తాడో చెప్తాడు. లేదా వేచి ఉండు అంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉన్నాడా అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి నేనేమంటాను అంటే, నువ్వు మాట్లాడు. ఆ సమయం ఆయనకి తెలుసు కదా ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు. దయచేసి గమనించండి, నేను ఇదే ప్రోత్సాహకర మాటలో ఒక వర్తమానం చెప్తా. దేవుని హస్తాన్ని, దేవుని యొక్క కార్యాన్ని గుర్తించటం ఎలా? నువ్వు చాలా సులభంగా దేవుని హస్తాన్ని నీ జీవితంలో నడిపించే హస్తాన్ని గుర్తించగలవు. దేవుడు నీ జీవితంలో ఎలా కార్యాలు చేస్తూ ఉంటాడో కూడా గుర్తించగలవు. కొంతమందిలో ఒక ప్యాటర్న్లో చేస్తూ ఉంటాడు, ఒక ప్యాటర్న్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. సో నువ్వు ఈజీగా సులభంగా గుర్తించగలవు నీ జీవితంలో. అది నువ్వు మాత్రమే గుర్తించగలవు, వేరే వాళ్ళు గుర్తించలేవు. నేను గుర్తించలేను. నువ్వు ఆలోచిస్తూ ఉంటే దేవుని కార్యాలను, నీ జీవితంలో ఇంతవరకు జరిగిన కార్యాలను ఆలోచిస్తూ ఉంటే నువ్వు క్యాచ్ చేయొచ్చు. దేవుడు నా జీవితంలో ఎలా పనిచేస్తున్నాడు, అలా పనిచేస్తున్నాడు, ఇలా పనిచేస్తున్నాడు అని నడిపించే దేవుని హస్తాన్ని గుర్తించవచ్చు, చేసే ఆయన కార్యాలను గుర్తించవచ్చు. దాన్ని బట్టి ఒక ప్యాటర్న్, ఓకే ఈ విషయంలో దేవుడు ఇలా పనిచేయొచ్చేమో నా జీవితంలో అనే ఒక ఆలోచనలు వస్తాయి. అది ఎంకరేజింగ్ వంటిది, చాలా ప్రోత్సాహం వంటిది. దేవునితో నడక అద్భుతమైంది. వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు అవి అద్భుతమైనటువంటి ఆలోచనలు ఇస్తాయి, తలంపులను ఇస్తాయి, ప్రోత్సాహకరమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. దయచేసి ఈ విషయాలు గమనించండి. అందుకనే నీకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత, దేవుని పాద సన్నిధిలో కూర్చొని నువ్వు ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుకునే ఆ హక్కు నీకు ఇచ్చాడు, ఆజ్ఞకి ఇచ్చాడు. ఉపయోగించుకో. సోమరిగా తయారు కావద్దు. విశ్వాసులు సోమరిగా తయారు కాకూడదు. విశ్వాసంలో నిర్లక్ష్యం ఉండకూడదు. విశ్వాసంలో నిర్లిప్తత ఉండకూడదు. దయచేసి ఈ విషయాలు గమనించండి. దావీదు జీవితంలోనికి మనం చూస్తూ ఉన్నాం. మొదట అంతరంగంలో చూశాడు, అంతరంగంలో పోరాటాలు వచ్చాయి. ఎందుకంటే తరం పడుతున్నాడు, సౌలు చేత తరం పడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇంతవరకు అంతరంగంలో చూసినాడు, తన చుట్టూ చూస్తున్నాడు. ఇప్పుడు తన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను చూస్తూ ఉన్నాడు. అందుకనే ఎంతవరకు దేవా అంటున్నాడు, చుట్టూ పొంచి ఉంది ప్రమాదం. సౌలు తరుముతున్నాడు. ఆ తరమబడుతున్న క్రమంలో ఆ చుట్టూ ఉన్న ఆ శత్రువులు, వాళ్ళ చేత నేను ఎక్కడ చంపబడతానో చూడండి. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కీర్తన 13:3-4 వచనాలు. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము, నేను మరణ నిద్ర నొందకుండాను. అయ్యా, నా శత్రువులు తను తాను హెచ్చించుకుంటున్నారు నా మీద. అదే కదా 2వ వచనం చివరి భాగంలో, నా శత్రువులు నా మీద హెచ్చించుకుంటున్నారయ్యా, నన్ను తరుముతున్నారయ్యా. నేను వాళ్ళ చేతిలో చిక్కి చావకూడదు. నేను చావకూడదు. చస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. దయచేసి ఆ విషయాలు గమనించండి. నేను చావకూడదయ్యా, వాళ్ళ చేతిలో చావకూడదు. అనారోగ్యంతో ఈ కొండల్లో, ఈ యొక్క అరణ్యాల్లో అనారోగ్యం చేత కూడా చావకూడదయ్యా. చూడండి,
వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకూడను. శత్రువు నా మీద విజయాన్ని పొందుకోకూడదు. శత్రువుల ద్వారా నాకు ప్రమాదం పొంచి ఉంది చెప్పుకుంటారు. చుట్టూ ప్రమాదాలు ఉన్నాయి, అందువలనే ఆ ప్రమాదాలు తట్టుకోలేకనే ఎంతవరకు దేవా, ఎంతకాలం నా ప్రార్థన వినకుండా ఉంటావు, నా మనవులు వినకుండా ఉంటావు అనే ఆ ప్రశ్నలు హృదయం నుంచి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నేను తూలిపోయి ఉండగా, నేను తూలిపోకూడదు. నా విరోధులు హర్షింపకుండా ఉన్నట్లు, నా విరోధులు నన్ను చూసి నేను తూలిపోతే వాళ్ళు ఆనందపడకూడదు. దయచేసి గమనించండి, దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇప్పుడు గనక దావీదు కూలిపోతే, చంపబడితే, శత్రువు చేత చంపబడితే ఏమైపోతుంది? దేవుని యొక్క చిత్తం, దేవుని పట్టాభిషేకం చేసిన అంశం సులకన చేయబడుతుంది. అంతే కదా. జనాలందరూ చెప్పుకుంటారు అప్పుడు ఏమని అంటే, రాజుగా చేస్తానన్నాడు దేవుడు, దావీదుని చేయలేకపోయాడు. నేను కూలిపోతే, నేను కృంగిపోతే, నేను చచ్చిపోతే నీ వాగ్దానాలు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోవాలా? నీ వాగ్దానాలు ఎక్కడ పోవాలి? అయ్యా, అందుకని నేను తూలిపోకూడదు. నా శత్రువులు నేను తూలిపోయి ఉండగా హర్షించకూడదు. నీ నామానికి ఎగతాళి రాకూడదు. నా శత్రువుల దగ్గర నేను తూలిపోతే వస్తుంది, నేను రాజుగా చేయకపోతే వస్తుంది. ప్రమాదాల్లో నుంచి దేవుని వాగ్దానాలు చేతబట్టి మాట్లాడే విధానాలు చూడండి. మనం చేయాల్సినవి ఇవే, మనం చేయాల్సింది ఇదే. దయచేసి గమనించండి. నీ సోదరుడా, నీ అంతరంగులను చూసుకో, నీ పోరాటాలు ఏందో గ్రహించు. నీ చుట్టూ చూడు, నీకున్న ప్రమాదాలు ఏదో చూడు. పోరాటాలు, ప్రమాదాలు, చుట్టూ ప్రమాదాలు. ఆ ప్రమాదాల మధ్య ఏం చేయాలో అనేది మనం నేర్చుకోవాలి దావీదు జీవితంలో నుంచి. కాబట్టి అంతరంగంలో సమాధానం ఉండటం ముఖ్యం. అలాగే మన చుట్టూ ప్రొటెక్షన్ ఉండటం, కాపుదల ఉండటం కూడా చాలా ముఖ్యమే. సరే, ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. మొదటి అంశం క్లియర్గా అర్థమైంది కదా. అతని మనసులో జరుగుతున్న పోరాటాలను బట్టి, ఆలోచనలతో కలిగే పోరాటాలను బట్టి కారణం ఏంటంటే తరంబడుతున్నాడు, దీర్ఘకాలికంగా తరంబడుతున్నాడు. 9-10 సంవత్సరాలు అయి ఉంటుంది, ఇంకా విడుదల రాలే, దేవుడు చెప్పింది జరగల, ఇంకా దేవుడు రాజుగా ప్రతిష్ఠించలే. అదిగో ఇప్పుడు అప్పుడు నన్ను రాజుగా చేస్తాడు ఆశిస్తూ ఉంటే అది వెనకాలకి వెళ్ళిపోతుంది కదా. ఇవే జరిగేది మన జీవితాల్లో, కుటుంబాల్లో కూడా. ఇప్పుడు ఇస్తాడులే సహాయం, ఇప్పుడు వస్తుందిలే నాకు జవాబు, ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తుందిలే, ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోద్దిలే, ఇప్పుడు నా అప్పులు తీర్చాలి, ఇప్పుడు నా రోగం పోద్దిలే, స్వస్థత వస్తుందిలే అని అనుకుంటుంటాం, ఆశిస్తూ ఉంటాం, నిరీక్షిస్తూ ఉంటాం. అది వెనకాలకు పోతా ఉంటుంది. అప్పుడు వస్తాయి ఇలాంటి పోరాటాలు. దయచేసి ఈ విషయాలు గమనించండి. దావీదుకి అదే, సౌలేం తరుముతున్నాడు, తానేం పారిపోతున్నాడు, కొండలు గుట్టలు పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తే జవాబులు రాలే. మూడో అంశం ఏంది? దేవుడు వాగ్దానాలు చేసింది నెరవేర్చట్లా. నన్ను రాజుగా చేస్తానని యాడ్ చేసిండు, చేయలే, వెనకాలకి వెళ్ళిపోతుంది. ఎంతవరకు దేవా? అప్పుడు వస్తుంది హృదయం నుంచి ఒక వేదనాపూర్వకమైన కేక, ఎంతకాలం దేవా? దయచేసి ఈ విషయాలు గమనించండి. దేవుడి వాగ్దానాలు చాలా ఇచ్చింటాడు మనకి. కొన్నిసార్లు వెనకాలకి వెళ్ళిపోతుంటే, వెనకబడిపోతూ ఉంటే, ఇప్పుడు జరుగుతుందిలే అనుకుంటే జరగదు, ఇప్పుడు అయిపోతుందిలే అనుకుంటే అయిపోదు, ఇప్పటికి నేను సెట్ అయిపోతానంటే అవును, ఇప్పటికి నా కుటుంబ పరిస్థితులు సెట్ అవుతాయంటే కావు. అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. అవి మనకి చాలా విసుగుని తెప్పిస్తాయి, చాలా దుఃఖాన్ని తెప్పిస్తాయి, చాలా చింతను తెప్పిస్తాయి. సోదరుడా, నువ్వు కూడా ఈ రీతిగా దీర్ఘకాలిక కష్టాలను బట్టి, దీర్ఘకాలిక పోరాటాలను బట్టి, అలాగే దీర్ఘకాల అనారోగ్య సమస్యలు బట్టి, దీర్ఘకాలికంగా జవాబు ప్రార్థనలకు రానందువలన, దీర్ఘకాలికంగా దేవుడు చెప్పింది చేయనందువలన, వాగ్దానాలు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నందువలన విసుగు చెంది ఈ రీతిగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటే, దేవా ఎంతకాలం దేవా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు రెండవ అంశము, ఇప్పుడు ఏం చేయాలనో చెప్తా. మొదటిది, దేవుని వైపు తిరుగు. ప్రార్థనతో దేవుని వైపు తిరుగు. ప్రార్థన అది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు ఏం చేశాడు దయచేసి గమనించండి. ఇంతవరకు లోపలికి తొంగి చూస్తున్నాడు, చుట్టూ శత్రువుల ద్వారా పొంచి ఉన్న ప్రమాదాలను చూస్తూ ఉన్నాడు, లోపల
ఆలోచనతో జరిగే పోరాటాలను చూస్తున్నాడు. ఇప్పుడేం చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అంశం, ఇప్పుడు నువ్వేం చేయాలా ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుబడినప్పుడు, ఇలాంటి ప్రశ్నలు నీకు కూడా వస్తూ ఉన్నప్పుడు? ఒకటి, దేవుని వైపు తిరుగు, ప్రార్థించు. దేవుని వైపు తిరుగు, ప్రార్థించు. 3 అభ్యర్థనలు పెట్టాడు దావీదు. 3 అభ్యర్థనలు పెట్టాడు దేవుని ముందు. ఏం అభ్యర్థనలు అంటే, మొదటిది నా మీద దృష్టి ఉంచి. మొదటిది కీర్తన 13:3లో నా మీద దృష్టి ఉంచి. అయ్యా ఏమన్నాడు? మొదటి 2 వచనాల్లో నన్ను మర్చిపోయేదవా, నిత్యము మర్చేదవా, అయ్యా నాకు విముఖుడవై ఉన్నావు. ఎంతకాలం అంటావయ్యా నాకు విముఖుడవై? నీ ముఖాన్ని చాటేశావు అని అడుగుతున్నాడుగా. ఇప్పుడేం ప్రార్థిస్తూ ఉన్నాడు? నన్ను చూడయ్యా, నీ ముఖాన్ని చాటేసావు కదా, ఇప్పుడు నన్ను చూడయ్యా. అది మొదటి అభ్యర్థన. నన్ను చూడయ్యా, నా మీద దృష్టి ఉంచయ్యా. 2, నాకు ఉత్తరమేమో, ఒక ఎంకరేజ్మెంట్ కావాలి, నాకు ఒక ప్రోత్సాహం కావాలి. నా ప్రార్థనకి జవాబిచ్చి ఒక ప్రోత్సాహం ఇవ్వు దేవా. ఎందుకంటే పైన అంతా ఏమంటున్నాడు? నా ప్రార్థనకి జవాబు ఇట్లే, నువ్వు నన్ను మర్చిపోయావు, నా ప్రార్థనలు జవాబే ఇవ్వకుండా నువ్వు దూరం అయ్యావు నాకు. కాబట్టి నాకు ఉత్తరమేమో దేవా, నాకు ఉత్తరమేమో. 3వ అభ్యర్థన చూడండి, 4 విషయాలు చెప్తున్నాడు. నేను చచ్చిపోకూడదు, నేను గెలిచి తిరని శత్రువు చెప్పకూడదు, శత్రువు గెలవకూడదు, అదే అర్థం. నేను తూలిపోకూడదు, నేను తూలిపోయిన నా పరిస్థితులు బట్టి శత్రువులు హర్షించకూడదు, నా విరోధులు సంతోషపడకూడదు. 4 అభ్యర్థన. ఈ 4 అభ్యర్థనలు అంటే 3 ప్రార్థనలు చేశాడు. 3వ విషయంలో 4 విషయాలు చెప్తున్నాడు. 3వ అంశంలో, 3వ ప్రార్థనలో ఏంటి? 3వ ప్రార్థన, నా కన్నులకు వెలిగిమ్ము, నా కన్నులకు వెలిగిమ్ము. చూడండి, నా మీద దృష్టి ఉంచండి దేవా, నాకు ఉత్తరం ఇవ్వండి దేవా. 3వ అభ్యర్థన, నా కన్నులకు వెలిగిమ్ము. ఎందుకు 4 కన్నులకు వెలిగి ఇవ్వాలా అని 4 విషయాలు చెప్తున్నాను. నేను చచ్చిపోకూడదు, నా శత్రువు గెలవకూడదు, నేను తూలిపోకూడదు, నేను తూలిపోయినందువల్ల నా శత్రువులు మరి హర్షించకూడదు. ఈ 4 విషయాలు చెప్తూ నా కన్నులకు వెలిగివు. చక్కని మాట. నా కన్నులకు వెలిగివు అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఆధ్యాత్మికంగా కాకుండా నన్ను భౌతికంగా నడిపించు, నన్ను ఎమోషనల్గా నడిపించు, మానసికమైన స్థైర్యం ఇచ్చి నడిపించు దేవా. సో కన్నులకు వెలుగు అంటే, ఆ కన్నులు వెలిగించబడినప్పుడు అంటే ఆ వెలుగు అనేది నడిపించే విధానాన్ని చూపించు దేవా. అంతే కదా, త్రోవలో వెలుగున్నప్పుడు మనం చక్కగా నడుచుకుంటూ వెళ్తాం. సో వెలుగు అంటే ఎన్లైట్ చేయి, నన్ను నడిపించు. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, భౌతికంగా, మానసికంగా నన్ను నడిపించు. నా కన్నులకు వెలిగి. మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. చెప్పానుగా, ఇప్పుడు ఏం చేయాలా ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుబడినప్పుడు? ఎంతకాలం దేవా అనే ప్రశ్నలు వస్తున్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మొదటి విషయం ప్రార్థన చేయాలి. 2వ విషయం చెప్తా. 5వ వచనం మీరు తొంగి చూడండి మీ బైబిల్లోకి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృపయందు నమ్మిక ఉంచే నేనైతే ఇది దయచేసి అతన్ని రూపాంతరపడుతున్నాడు. అతడు మార్పు చెందుతూ ఉన్నాడు. నేనైతే అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు భయం నుంచి విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రశ్నించే విధానంలో నుంచి, ఆ ప్రశ్నించటం నుంచి దేవుని వాగ్దానాలు నమ్మే స్థాయికి ఎదుగుతున్నాడు. మారటం, ట్రాన్సిషన్, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి చంపుకోవటం, మారటం. నేనైతే అనే పదం గొప్ప పదం. అయితే వీటన్నిటి మధ్యలో నేను దేవా భయాన్ని వదిలేస్తున్నా, నేను నీ యందు నమ్మిక ఉంచుతూ ఉన్నా. కృప యందు నమ్మిక. కృప అనేది మరి కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దృఢమైన ప్రేమ అనే దానిగా ట్రాన్స్లేట్ చేయబడింది. కాబట్టి కృప లేదా దృఢమైన ప్రేమ లేదా నిరంతర దేవుని ప్రేమ లేదా విఫలంగాని దేవుని ప్రేమ, దాని మీద నేను నమ్మకం ఉంచుతున్నాను దేవా. కాబట్టి దయచేసి గమనించండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ స్థితి నుంచి మారాలా? ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం అదే అంట. ఈ 5-6 వచనాల్లో 3-4 వచనాల్లో దేవుని వైపు తిరుగుతున్నాడు. 5-6 వచనాల్లో దేవుని వైపు చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు. అంతరంగంలో చూశాడు, చుట్టూ చూశాడు, ఇప్పుడు పైకి చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు.
భయంలో నుండి నీ భయాన్ని వదిలిపెట్టు. ఈ పాఠాలు నేర్చుకున్నాడు దావీదు. ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎంతకాలము అనే ప్రశ్నలకు జవాబులుగా ఈ పాఠాలన్నీ దావీదు నేర్చుకుని ఉండగా మనం కూడా ఈ పాఠాలు మనం నేర్చుకుందాం. దయచేసి గమనించండి, ఈ కీర్తన రాసేటప్పుడు ఆయన పారిపోతూనే ఉన్నాడు, వేటాడబడుతూ ఉన్నాడు. పరిస్థితులు మారలే, దావీదు పరిస్థితులు మారలే. దేవుడు దావీదు పరిస్థితులు మార్చలేదు, కానీ దావీదుని మార్చాడు. ఇది అద్భుతమైన అనుభవం. దయచేసి గమనించండి. దేవుడు, అయ్యా నా చేదైన పరిస్థితులను తొలగించుదేవా, నా బాధాకరమైన పరిస్థితులను తొలగించుదేవా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రెండు పనులు చేస్తాడు. నువ్వు ఆయనకి సమర్పించుకుంటే ఏం పనులు చేస్తాడు? ఒకటి, దేవుడు నీ పరిస్థితులన్నా మారుస్తాడు. రెండు, పరిస్థితులు మార్చినప్పుడు దేవుడు నిన్ను మారుస్తాడు. పరిస్థితులకు తగ్గట్టుగా, పరిస్థితుల్ని భరించేంతగా నిన్ను మార్చేస్తాడు. ఇప్పుడు నా జీవితంలో కూడా జరిగేది అదే. ఇప్పుడు ఈ చేదైన బాధాకరమైన అనుభవాలు గుండా పోతూ ఉన్నప్పుడు మొదట్లో చాలా నేను సంఘర్షణ పడ్డా. పరిస్థితిని మార్చుదేవా, క్యాన్సర్ నుంచి నాకు విముక్తి అనే ప్రార్థనలు వచ్చాయి. ఇంకా క్యాన్సర్ దేవుడు తొలగించలే, కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను మార్చాడు. దానికి తగ్గట్టుగా నన్ను మార్చాడు. శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. దాన్ని తట్టుకునే ఆ ఓపిక సహనం ఇస్తున్నాడు. దయచేసి గమనించండి, దేవుడు దావీదు పరిస్థితుల్ని మార్చలే, కానీ దేవుడు దావీదును మార్చాడు. ఏదో ఒక పని చేస్తాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పరిస్థితులన్నా మారుస్తాడు, నిన్నన్నా మారుస్తాడు. దేవునికి సమర్పించుకో. నువ్వు చేయాల్సింది దేవునికి సమర్పించుకో. నిన్నైనా మారుస్తాడు, నీ పరిస్థితులైనా మారుస్తాడు. ఇక్కడేం జరుగుతుంది? దేవుడు దావీదుని మార్చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి మార్చబడలే, కానీ దేవుడు నన్ను మార్చినందువల్ల నేను ఓపికతో, సహనంతో దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకొని, బలం పొందుకొని, ప్రోత్సాహంతో ముందుకెళ్తాను. పరిస్థితులు, ఇల్లుండి పరిస్థితుల్లో ఆ మార్పు అనేది మన జీవితాల్లో రావాలా అంట. ఆ మార్పు అనేది ఎంతకాలం అనే ఆ ప్రశ్నలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, దీర్ఘకాలిక ఇబ్బందుల గురించి వెళ్తున్నప్పుడు మార్పు చెందు. నీ ప్రార్థనలకు జవాబు రానప్పుడు మార్పు చెందు. నువ్వు మారిపో. నేనైతే అంటాడు, ఏంది నువ్వేం చేస్తున్నావయ్యా? భయం నుండి నేను విశ్వాసానికి వెళ్ళిపోతున్నా, భయాన్ని వదులుతున్నా, నా పరిస్థితిని వదులుతున్నా, ఆ పరిస్థితికి తగ్గట్టుగా నేను మారుతూ ఉన్నా, విశ్వాసం ఉంచుతూ ఉన్నా. ఇంతవరకు అడుగుతున్న ప్రశ్నలు ఏంది? ఎంతకాలం దేవా, ఏంది దేవా అని అడుగుతున్నా. ఇప్పుడు దేవుని వాగ్దానాలు నమ్ముతున్నా. నేను నమ్మిక ఉంచుతున్నా దేవుని వాగ్దానాలు. దేవుడు నన్ను రాజుగా చేస్తానన్నాడు, చేస్తాడు, అంతే నమ్ముతున్నా. ఎంతకాలం అనేది ఎంతకాలం అన్న బట్టని. దయచేసి ఈ విషయాలు గమనించండి. గొప్ప అనుభవాలు. ఆ తర్వాత చూడండి, ఒకటి, ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మొదటిది 6 విషయాలు చెప్తా. మొదటిది ప్రార్థించాలా. రెండవది ట్రాన్సిషన్, మార్పు చెందాలి. భయము నుండి విశ్వాసానికి, ప్రశ్నించే విధానం నుండి దేవుని వాగ్దానాలను నమ్మే పరిస్థితికి మారాలి. నువ్వు మారాలా. ఆ మారే క్రమంలో విశ్వాసం ఉంచు. దేవుని మీద నీ విశ్వాసం ఉంచు. దేవుని నమ్ము. మూడో విషయం, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన కాపుదల, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నీ హృదయంలో ఆనందించు, దేవుని స్తుతించు. నాలుగవది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, దీర్ఘకాలిక ఇబ్బందుల గురించి వెళ్తున్నప్పుడు దేవుడు చేసిన మహోపకారములను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇబ్బందులు కాదు, పాతకాలంలో దేవుడు నాకేం చేశాడు, మహోపకారములు అనేది జ్ఞాపకం చేసుకోవాలా. దయచేసి ఈ విషయాలు గమనించండి. అంత మాత్రమే కాదు, మహోపకారములు అనే ఈ మాట దగ్గర, ఈ వచనం దగ్గర ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దేవుడు మంచోడు, ఆయన మంచోడు, ఆయన నా విషయంలో మంచుకున్నాడు. దేవుడు మంచితనాన్ని అర్థం చేసుకో. సో మహోపకారములు గత కాలంలో చేశాడు, రాబోయే కాలంలో చేస్తాడు. నాకు మహోపకారం. ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నన్ను రాజుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. నన్ను రాజుగా చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన చేస్తాడు. కాబట్టి భవిష్యత్తును గురించిన ఒక నిరీక్షణ, ప్రస్తుత పరిస్థితుల విశ్వాసం, భవిష్యత్తులో మేలు జరుగుతుందని ఒక నిరీక్షణ,
కారణం దేవుడు మంచోడు, దేవుడు మంచోడు. చివరిగా అంటాడు ఆయన, ఆరవది, ఆయన కీర్తించు అనేటువంటి మాట. కాబట్టి మనం 6 విషయాలు, ఆ కీర్తించు అనే మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమనుందో తెలుసా? నేను పాట పాడతాను, యెహోవాకు పాట పాడతాను, నేను యెహోవాకు పాట పాడతాను, కీర్తిస్తాను అన్నటువంటి మాటగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో అది వాడబడింది. నేను పాట పాడతాను. కాబట్టి పాడబాడు, 6 విషయాలు చేయి. ఇలాంటి ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు, ఎంతకాలం దేవా అనే ప్రశ్నలు నీ హృదయంలో ఉన్నప్పుడు, 1 ప్రార్థించు, దేవుని వైపు తిరుగు, ప్రార్థించు. 2 దేవుని కృపయందు, దేవుని దృఢమైన ప్రేమయందు నమ్మిక ఉంచు. దేవుని నీకు ఇచ్చిన రక్షణ కాపుదలని, ఇంతవరకు ఇచ్చిన రక్షణ కాపుదలని జ్ఞాపకం చేసుకుంటూ నీ హృదయంలో సంతోషించు. 4 ఆయన మహోపకార్యములు ఇంతవరకు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, మంచి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అవి ప్రోత్సాహం ఇస్తాయి. 5 దేవుడు మంచోడు కాబట్టి నీ భవిష్యత్తులోనికి తొంగి చూసి నాకు మహోపకార్యములు చేస్తాడు అని దేవుని వాగ్దానాన్ని నమ్ము. దావీదు కూడా రాజుగా చేస్తానన్నాడు దేవుడు, ఆ వాగ్దానం నమ్ముతున్నాడు. ఆ మహోపకార్యములు ఆయన నాకు చేస్తాడు, చేసి ఉన్నాడు, గత కాలంలో భవిష్యత్తులో చేస్తాడు. కారణం దేవుని వాగ్దానాన్ని నేను చేతబడుతున్నా, నమ్ముతాను. చివరిగా అంటాడు, నా బాధని నేను కీర్తనగా పాటగా మారుస్తున్నా. అద్భుతమైన అంశం. నీ బాధని పాటగా మార్చు, నీ శ్రమను పాటగా మార్చు, నీ కష్టాన్ని పాటగా మార్చు. పాడు, నీ కష్టాల మధ్య పాడు. దయచేసి గమనించండి, దావీదు రాసిన కీర్తనలన్నింటిలో కూడా ఎక్కువ భాగం దీన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఏంది ప్రతిఫలిస్తుంటుంది? ఫస్ట్ తన బాధ చెప్తాడు, తర్వాత దేవుని వైపు చూస్తాడు, విశ్వాసం పొందుకుంటాడు, ఫైనల్గా దేవుని స్తుతిస్తాడు, కీర్తిస్తాడు, పాటగా మారుస్తాడు. ఈ కీర్తనలన్నీ కూడా, ఇది కీర్తన అంటే పాట. అర్థమైందా? తన శ్రమను పాటగా మార్చాడు. పరిస్థితులు మారలే, ఆ కష్టాల నడుమ పాడుతున్నాడు. కష్టాల నడుమ పాడటం నేర్చుకో. ఇప్పుడు ఏం చేయాలన్నా, నీ కష్టాల మధ్య పాడటం నేర్చుకో. నీ కష్టాల మధ్య దేవుని వాగ్దానాలు నమ్మటం నేర్చుకో. దేవుని మంచితనాన్ని నమ్మటం నేర్చుకో. దేవుని కాపుదలని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇంతవరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. దేవుని జీవితంలో ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. కాబట్టి భవిష్యత్తులో ఒక నిరీక్షణను పొందుకో. భవిష్యత్తు బాగుంటుంది, ఎందుకంటే దేవుడు మంచివాడు. ఆయన గుడ్నెస్ని బట్టి పనిచేస్తాడు, ఆయన చేసిన వాగ్దానాలను బట్టి పనిచేస్తాడు ఆయన. అందుకని ఏమంటాడు చివరిగా, నేను పాట పాడతా అని పాట పాడి ఇదంతా రాసి కీర్తనగా మలిచి మనకిచ్చాడు కదా. ఆయన పోయిన తర్వాత, దావీదు భక్తులు పోయిన తర్వాత కోట్లాది మంది భక్తులు ఈ కీర్తన చూసి ఎంత ప్రోత్సాహపడ్డారో. ఆయన శ్రమ మనకు ప్రోత్సాహం, ఆయన శ్రమలో నేర్చుకున్న పాఠాలు మనకు ప్రోత్సాహం. దయచేసి ఈ విషయాలు గమనించండి. అందుకనే పాటలు పాడు అంట, కష్టాల్లో పాటలు పాడు. నీ కష్టాన్ని పాటగా మార్చు, నీ కష్టాన్ని పాటగా మార్చు. ఇది మనం నేర్చుకోవాలి. పౌలు శీలలు ఫిలిప్పీ చెరసాల్లో బెత్తాలతో కొట్టబడ్డారు, వస్త్రాలు లాగేశారు, బెత్తాలతో కొట్టబడ్డారు, గాయాలైనాయి, రక్తం కారుతుంది. చెరసాల లోపల బొండ వేసి బిగించబడ్డారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కష్టాల మధ్య, ఆ గాయాల మధ్య, ఆ రక్త గాయాల మధ్య దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి. వస్తుందా నీకు పాట? నీ కష్టంలో నీకు పాట వస్తుందా? ప్రశ్నలు వస్తాయి, పాటలు రావు. ప్రశ్నల నుండి పాటల్లోకి మారు. ప్రశ్నలు అడగటం నుంచి పాటలు పాడటానికి నేర్చుకో. నీ శ్రమను, నీ బాధను పాటగా మార్చు. ఎంతకాలం దేవా అనే ప్రశ్నకు ఆయన నేర్చుకున్న పాఠం ఒక వచనం చదువుకుందాం. మీ బైబిల్ తెరవండి, 31వ కీర్తన 15వ వచనం. నా కాలగతులు, అది ఏం నేర్చుకున్నాడు? ఎంతవరకు దేవా అని అడిగేవాడు చివరికి ఈ పాఠాలన్నిటిని నేర్చుకొని దేవుని వైపు తిరగటం, దేవుని వైపు పైకి చూడటం, విశ్వాసం ఉంచటం, దేవుని వాగ్దానాలు నమ్మటం, వీటన్నిటిని బట్టి ఆయన నేర్చుకున్న పాఠం ఏంటంటే, నా కాలాలు నీ చేతిలో ఉన్నాయ్యా. ఎంతకాలం అనేది నేను అడుగుతున్నప్పటికి కూడా ఏ కాలంలో ఏ సమయంలో చేయాలి అనేది అయా నీ చేతిలో ఉన్నాయి కనుక నా జీవితాన్ని నీ చేతికి అప్పచెప్తున్నా. 31వ కీర్తనని మనం ధ్యానించుకునే సమయంలో నేను ఎక్కడో ఒక చోట చెప్తాను.
అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా నీ కాలానికి, నీ సమయానికి. కాలగతులు, కాలగతులు అంటే నా దినాలన్నీ, నా జీవితమంతా, నన్ను ఆవరించిన పరిస్థితులు, నా కార్యక్రమాలు అనే అర్థం. కాలగతులు అంటే జీవితమంతా, నా జీవితం ఆవరించిన పరిస్థితులు, నా కార్యక్రమాలు, నా దినాలు, దినాల్లో జరిగే పరిస్థితులు అన్నీ నీ చేతుల్లో పెడుతున్నా. నా కాలగతులు అన్నీ నీ వశంలో ఉన్నాయి. నేను పెట్టినా పెట్టకపోయినా అయ్యా అన్నీ నీ వశంలో ఉన్నాయి. నువ్వు చూసుకుంటావు. నన్ను నేను నీకు సమర్పించుకున్నా. నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా, నా భయాలు సమర్పించుకుంటున్నా, ప్రమాదాలు సమర్పించుకుంటున్నా, నా పోరాటాలు సమర్పించుకుంటున్నా. కారణం నేను అడుగుతున్నప్పటికి కూడా ఎంతకాలం అనేది, దానికి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. నా కాలాలు, నా సమయాలు నీ చేతిలో ఉన్నాయి. నీ సమయంలో నువ్వు పనిచేస్తావు కనుక అలానే జరిగింది కదా. దయచేసి గమనించండి. నువ్వు ఈ పోరాటాలు గుండా వెళ్తున్నప్పుడు, ఈ ప్రమాదాల గుండా వెళ్తున్నప్పుడు నేర్చుకో. నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పు. నీ పరిస్థితిని దేవుని చేతికి అప్పచెప్పు. నీ యొక్క కార్యక్రమాలను దేవుని చేతికి అప్పచెప్పు. నీ జీవితాన్ని ఆవరించిన పరిస్థితుల్ని, నిన్ను తొందర పెడుతున్న అంశాలన్నిటి దేవుని చేతికి అప్పచెప్పు. మౌనంగా ఆయన వైపు చూడు. నా జీవితం నీ చేతిలో ఉందయ్యా, నన్ను ఆవరించిన పరిస్థితులు నీ చేతిలో ఉన్నాయా, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయా. నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయి. నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయి. దేవుడు ఏం చేశాడు? కలకాలం నిత్యం దేవుడు దావీదును మర్చిపోయాడా? లేదుగా. ఒకానొక టైంలో సౌలు నుంచి సంపూర్తిగా విడుదలనిచ్చి రాజుగా ప్రతిష్ఠించాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. సంవత్సరాలు పట్టొచ్చు, 9-10 సంవత్సరాలు పట్టిండొచ్చు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. ఓ మాట చెప్పాడా నిలబడతాడు. కాబట్టి దయచేసి గమనించండి. ముందు తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి రాజుగా ప్రతిష్ఠ చేశాడు, పట్టాభిషేకం చేశాడు. అతడు రాజుగా 10 గోత్రాలని ఏలాడు. అంతకుముందు యూదా గోత్రాన్ని, బెన్యామీన్ గోత్రాన్ని కూడా అతను ఏలాడు. కాబట్టి 12 గోత్రాలు అతను ఏలే రాజుగా దేవుడు అతన్ని పట్టాభిషేకం చేశాడు. నీ కాలములు, సమయంలో ఆయన చేతికి అప్పచెప్పు. నువ్వు కూడా చెప్పు ఈరోజు, దేవా నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయ్యా. నన్ను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇట్లా చెప్పగలిగేది? నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పినప్పుడు, నీ పరిస్థితులను దేవుని చేతికి అప్పచెప్పినప్పుడు నువ్వు కూడా చెప్పగలవు, నీ సమయంలో నీ చేయ్యా, నువ్వు ఎట్ట అనుకుంటే అట్టు చేయ్యా అని ఆయనకి సమర్పించుకోగలవు. సమర్పించుకుందామా? ప్రార్థన చేసుకుందాం.